అందరూ కాల్స్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. అన్నీ కొన్నిసార్లు కుదిరినప్పుడు అబ్జర్వ్ చేయగలుగుతున్నాను, కొన్నిసార్లు అబ్జర్వ్ చేయలేకపోతున్నాను. ఫీవర్ అండి, బాగా కోల్డ్, మెయిన్ డస్ట్ వల్ల బాగా జలుబు చేసింది, కొంచెం చలి జ్వరం లాగా వచ్చింది. ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. జస్ట్ 2 days నుంచే కొంచెం అనిపిస్తుంది. ఆ 2 days ముందే కొంచెం షాప్ అంతా క్లీన్ చేసాము. యాక్చువల్గా నాకు డస్ట్ ఎలర్జీ ఉందండి, డస్ట్ అస్సలు పడదు. మ్యాక్సిమం డస్ట్ జోలికి వెళ్ళను, వెళ్తే మాత్రం ఇలా ఉంటుంది సిచ్యువేషన్. అస్సలు డస్ట్ పడదు. షాప్లో సుల్తాన్ ఉండడం వల్ల హెల్ప్ చేస్తే కొంచెం ఇద్దరం కలిసి షాప్ క్లీన్ చేసాం. మా రిలేటివ్స్, మా వాళ్ళు కూడా ఉన్నారు కదా, సో కొంచెం హెల్ప్ అయ్యింది. అయినా కూడా మా నిక్కీకి ఎన్నిసార్లు చెప్పాను షాప్ క్లీన్ చేయాలమ్మా, మన షాప్ని మనం నీట్గా పెట్టుకుంటే తప్పే ఉందండి. ఇన్నిసార్లు చెప్పినా పైన చేసేస్తుంది, వదిలేస్తుంది. మరి పిల్లలు, ఆడపిల్లలు ఎక్కడైనా సరే అండి నీట్గా పెట్టుకోవాలి కదా. సో మన షాపు మనది, దానికి మొత్తం నేను వదిలేస్తా, దాని ఓన్ షాప్ లాగా చూసుకోమని చెప్తా, దానికి ఇస్తా నేను వాల్యూ. కానీ అది చెప్పిన మాటకు సరే అంటది, అక్కడ వరకు అరవకుండా మళ్ళీ యథా రాజా తదా ప్రజ అన్నట్టు. సో ఆ డస్ట్ క్లీనింగ్ నేను చేయడం వల్ల డస్ట్ అంతా వెళ్ళిపోయి, దానికి తోడు ఫీవర్ ఒకటి స్టార్ట్ అయింది. ఎప్పుడు ఇలా కూర్చొని కట్ చేయలేదండి. నిజంగా టేబుల్ ఉంటేనే కంఫర్ట్ గా ఉంటుంది నాకు. బాడీ పెయిన్స్, అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి, కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి, అది గుర్తొస్తుంది ఒక పక్క. అసలు వర్క్ టెన్షన్, ఈ టెన్షన్, ఎందుకక్క రెస్ట్ తీసుకోవచ్చు కదా, అన్ని ఒకసారి పెట్టుకున్నావు. పాప ఒక పాప ఎవరో అడిగారు, నీకు బద్ధకం ఏదక్క అంటే, బద్ధకం అసలు ఏదిరా, చాలా యాక్టివ్గా ఉంటా. మినిమం 8 hours స్లీప్ వేస్తాను. కానీ అసలు డస్ట్ వెళ్ళిందంటే మాత్రం ఇంకా నాకు మైగ్రేన్ స్టార్ట్ అవుతుంది, హెడ్ఏక్. ఏం తినలేదు, మా అన్నయ్య బాక్స్ తీసుకొచ్చి ఇచ్చాడు పాపం, అది తినలేదు. ఒక నేరేడు పండ్లు తీసుకొచ్చి తిన్నా అనమాట. అయితే ఇది చెప్దామనే వచ్చాను, వీడియో తీయాలని ఏం లేదు, నాకేదో చెప్పుకోవాలి అట్లా ఏం కాదండి. అండ్ లక్కీ డ్రా విన్నర్స్ ని 3 members అనౌన్స్ చేసాం. అందులో ఒక్కరే నాకు కాంటాక్ట్ చేశారు, ఇంకిద్దరు కాంటాక్ట్ చేయలేదు, రూపాదేవి గారు, సుబ్బలక్ష్మి గారు. ఒకసారి నాకు 20K సెలబ్రేషన్స్ లోకి వెళ్ళి వాళ్ళ ఐడీస్ చదివాము, చూసుకోండి. ఒకసారి మెసేజ్ పెట్టండి నాకు వాళ్ళ ఐడీస్. గిఫ్ట్ అనౌన్స్మెంట్ వాళ్ళ డీటెయిల్స్ నాకు కావాలి, సో అందుకే అదొకసారి అయితే చెక్ చేసుకోండి. త్వరగానే సెట్ అవుతాను. మీ ప్రేయర్స్, మీ సపోర్ట్ వల్ల నేను ఎప్పుడు మంచిగానే ఉంటా అని నమ్ముతున్నా. కాకపోతే కొంచెం వెయిట్ చేయండి, రిప్లైస్ రాకపోయినా, ఎవరికైనా సరిగా రెస్పాన్స్ ఇవ్వకపోయినా సరే వెయిట్ చేయండి. అండ్ ఇందులో ఒక టిప్ చెప్పనా మీకు, ఫ్రంట్ పార్ట్లో బ్లౌజ్ని ఇలా స్ట్రెచ్ చేసి ఎప్పుడు మెజర్ చేయకూడదు. జస్ట్ పాయింట్కి, డౌన్కి నార్మల్గా పట్టుకునే చేయాలి, లేకపోతే సాగిపోతుంది బ్లౌజ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.